నంద్యాల జిల్లా రుద్రవరం మండలం హరినగరం గ్రామంలోని తుల్లకుంట రిజర్వాయర్లో చేప పిల్లలను విడుదల చేశారు. ఎస్టీ మత్స్య సహకార సంఘానికి చెందిన 41 మంది లబ్ధిదారుల సమక్షంలో ఐటీడీఏ శ్రీశైలం వారి ఆధ్వర్యంలో 1,85,146 చేప పిల్లలను తుల్లకుంట రిజర్వాయర్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెంచుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పలు రకాల పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని తెలిపారు. వైసీపీ నాయకులు జోబులు నింపుకోవడము, వైసీపీ నాయకత్వం కాపాడుకోవడానికి భయభ్రాంతులు గురి చేయడానికి తప్పుడు కేసులు పెట్టుకుంటూ వాళ్ళు హల్చల్ చేసేసి రాష్ట్రంని అల్లకల్లోలం చేసేసి 5 సంవత్సరాలు నాశనం లేపినారు. ఏ ఒక్క రోజు కూడా వైసీపీ నాయకులు చెంచుల గురించి ఏ రోజైనా ఆలోచించినారా? వాళ్ళు పడే ఇబ్బందుల గురించి ఏ రోజైనా ఆలోచించినారా? వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయని ఏ రోజైనా ఆలోచించి పనులు చేసినారా? ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. అది నేనేదో రాజకీయంగా మాట్లాడేది కాదు, మిమ్మల్ని అడిగినా నేను. గత 5 సంవత్సరాలు చెంచోలకి వైసీపీ ప్రభుత్వం ఏమన్నా చేసిందని మీరే చెప్తున్నారు, ఏం చేయలేదని. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు కూడా గుర్తుంది, నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా మంది చెంచోలకి వలలు గాని తిప్పలు గాని వాళ్ళకి బిల్డింగ్లు కట్టించే విషయంలో కూడా గతంలో ఎద్దుల బండ్లు అవన్నీ కూడా ఇప్పించడం జరిగింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మళ్ళీ ఇప్పుడు వచ్చింది, మళ్ళీ మేమందరం గెలిచినాము. పైన కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము ఉండడం వల్ల మళ్ళీ ఈ రోజు 10 మందికి 100 మందికి 1000 మందికి లక్షల మందికి మేలు చేయడానికి మళ్ళీ మా ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. మండలము హరినగరం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఈ యొక్క తుండ్లవాగు రిజర్వాయర్ లో ఈ రోజు మనము సుమారు 41 మంది చెంచు బెనిఫిషరీస్ కి ఈరోజు మేము 1,85,815 చేప పిల్లల్ని ఐటీడీఏ శ్రీశైలం తరపున గౌరవమైనటువంటి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే ఆలగడ్డ వారి ఆధ్వర్యంలో జేడీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ తో కలుపుకొని ఐటీడీఏ శ్రీశైలం తరపున 2 లక్షల రూపాయల చొప్పున మేము ఈరోజు వదులుతూ ఉన్నాము. 40% యొక్క సబ్సిడీ బెనిఫిషరీస్ కంట్రిబ్యూషన్ మేము ఐటీడీఏ తరపున ఇస్తున్నాము. దానికి సంబంధించి మిగతా 60% కంట్రిబ్యూషన్ ని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఫిషరీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తున్నాము. ఈరోజు ఇక్కడ చేప పిల్లల వదలిక అనే కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ కార్యక్రమం వల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దాదాపుగా వాళ్ళు 50 నుండి 100 టన్నుల వరకు ఆ చేపలను ఉత్పత్తి చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. వాటిని స్వయంగా వాళ్ళు పట్టుకొని వాళ్ళు అమ్ముకుంటే ఆర్థికంగా వాళ్ళు బలోపేతమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను ఇనిషియేట్ తీసుకొని చేస్తున్నటువంటి పిఓ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు గారు కూడా చాలా ఇనిషియేట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ట్రైబల్స్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని తెలియజేస్తారు.